గుంటూరులో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 20 కేజీలకు పైగా గంజాయి పట్టుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో 8 మంది నిందితులుగా ఉన్నారన్నారు. ఈ కేసులో మొత్తంగా 8 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించగా 4 పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితులు గుంటూరు, వట్టిచెరుకూరు, చేబ్రోలుకు చెందిన వారుగా చెప్పారు. వీరిలో చేబ్రోలు మండలం నందమూరి కాలనీకి చెందిన కట్టా శ్రీను అలియాస్ డబ్బాల శ్రీను ప్రధాన నిందితులుగా ఉన్నారన్నారు. వట్టిచెరుకూరుకు మండలం కోవెలమూడికి చెందిన తోట రాజేష్ ఉండగా మరొకిద్దరు మైనర్లని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు. దాన్ని కొన్ని సిస్టమాటిక్ గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ గా మనం ఒక 20.5 kgs వరకు గంజా సీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు టోటలీ 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్ని కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్, ఎంతమంది కన్స్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్, ఈ కన్స్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్ తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్స్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్ లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. దీంట్లో ఫస్ట్ స్టెప్ గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీబ్రోల్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ అక్యూజ్డ్ A1 కట్టా శ్రీను అని చెప్పేసి సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు. దాన్ని కొన్ని సిస్టమాటిక్ గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ గా మనం ఒక 20.5 kgs వరకు గంజా సీజ్ చేయడం జరిగింది. దీనిలో